తెలుగుదేశం పార్టీలో చేరికల జోరు ప్రతిరోజు కొనసాగుతుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా స్తూపాన్ని సత్యానందరావు ప్రారంభించారు. తర్వాత గ్రామానికి చెందిన సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని, ముఖ్యంగా యువత చేరుతున్నారని, వీరందరూ కూడా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తుందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం విజయఢంకా మోగించనుందని సత్యానందరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండలంలోని వివిధ గ్రామాల మరియు లక్ష్మీ పోలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు. తీరునండి ఆయన ఫోటో మహిళా శక్తి ఆ వయసులో వారి ఆలోచనలు, వారి ఆవేశం ఒక మంచినే కోరుకుంటుంది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యువత ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం, అండగా ఉండడం కోసం తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. వారిని అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే సమాజం బాగుండాలని కోరుకోవాలి యువత తలుచుకుంటేనే ఏదైనా సాధ్యం. సమాజం బాగుండాలంటే మంచి పాలకుడు రావాలి, మంచి ప్రభుత్వం కావాలి, మంచి పరిపాలన ఉండాలి. అది మీ పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా స్తూపం ఆవిష్కరణ, పార్టీలో చేరికలు, భవిష్యత్తుకు గ్యారంటీ, బాబు షూరిటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పోలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహింపజేయడం చాలా ఆనందంగాను, సంతోషంగాను ఉంది. ప్రజలు ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎదురు చూస్తున్నటువంటి ప్రజాస్పందన నేడు గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. గత దగ్గర 5 ఏళ్ల పూర్తవుతున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ మాత్రం కూడా అభివృద్ధి గాని, సంక్షేమం గాని అందని ద్రాక్షగా మారింది. ఎక్కడా గ్రామాల్లో అభివృద్ధి లేదు. కేవలం ఒక దోపిడీ పాలన, ఒక కక్ష సాధింపులు, వేధింపులు, ప్రజల్ని భయపెట్టే పాలనే
నేడు మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలనపై భ్రమలు తొలగిపోయాయి. ప్రజల్లో భయం వదిలి ఈ పాలనే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి ఎప్పుడు అధికారంలోకి ఇచ్చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక వ్యక్తి వలన ఈ రాష్ట్రం ఈ విధంగా అన్ని రంగాల్లో దెబ్బతింటుందనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనికి మాలిన పాలనలో నేడు చూస్తూ ఉన్నాం. ఇంత పనికి మాలిన పాలన, చేతకాని పాలన ప్రజలు ఎవరూ ఊహించలేదు.